వంకాయ సాగు చేస్తున్న రైతులు పురుగుని కంట్రోల్ చేయలేక సరైన మార్కెట్లో ధర లేనప్పుడు సరైన ఈల్డింగ్ లేక ఈ విధంగా చాలా నష్టపోతున్నారు. వీటన్నిటికీ మనకు పరిష్కారం అనేది గ్రాఫ్టింగ్ వంకాయ ఏ విధంగా పరిష్కారం అంటే దీంట్లో మనకు మొక్కల సంఖ్య అనేది చాలా తక్కువ పడుతుంది. మనకు మీరు మామూలు పద్ధతిలో ఏదైతే ఈల్డింగ్ వస్తుందో ఎన్ని టన్నులు అనేది 30 టన్నులు కానీ 40 టన్నులు కానీ రైతు యొక్క ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది, రైతు చేస్తున్న సస్యరక్షణ చర్యల మీద. సో ఇక్కడ మనకు గ్రాఫ్టింగ్లో సాధారణ పద్ధతిలో 30-40 టన్నులు వస్తే మనకు గ్రాఫ్టింగ్ వచ్చేసి జనరల్గా చెప్పేది 100 టన్నులు. అంటే నేను చెప్పేది చాలా తక్కువ, ఇంకెక్కువ వస్తుంది, కానీ డబల్ త్రిబల్ కూడా మనకు ఈల్డింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఈల్డింగ్ దిగుబడి అనేది బలమైన నేలను తయారు చేసుకొని సస్యరక్షణ చర్యలు చాలా కేర్ఫుల్గా కంపల్సరీగా ఒక 5 నుండి 6 రోజులకు మందు అనేది స్ప్రే చేయాలి. ఒకసారి ఇన్సెక్టిసైడ్, తర్వాత వైరస్ సంబంధించినవి, తర్వాత ఫంగిసైడ్, తర్వాత న్యూట్రిషన్స్, తర్వాత గ్రోత్ ప్రమోటర్స్ కంపల్సరీ స్ప్రే చేయాలి. 5 నుండి 6 రోజులకు ఒక స్ప్రే కంపల్సరీ పడాలి. ఏదో